దేవునికి స్తోత్రం. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనం వాక్యం చదువుకుందాం. యెషయా 30:19 మధ్యలో నుంచి ఆయన నీ మొర్ర విని అక్కడి నుంచి యెషయా ఆయన నీ మొర్ర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. చాలు చాలు. దేవునికి స్తోత్రం. ఆయన నీ మొర్ర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. దేవునికి స్తోత్రం. ఆమేనండి. దేవుడు ప్రార్థన చేసి ఆరాధనకి అంత ఈజీగా ఎలా పడితే అలాగ ఆరాధనకి మేము సిద్ధపడం. కానీ ప్రార్థన చేసి చాలు ప్రార్థన చేసి ప్రభువుని అడుగుతాం, ఎలాగ ప్రభు ఆరాధనకి ఏ వాక్యం చెప్పమంటారు ప్రభు? ఆరాధనకే కాదు, ఎక్కడైనా సరే ఏ వాక్యం చెప్పమంటారు ప్రభు అని ఒక్క క్షణం ప్రార్థన చేస్తా అక్కడ నుండి. దేవునికి స్తోత్రం. దేవుడు ఏది చెప్పమంటే అదే చెప్తుంది, కానీ మా సొంత మాటలు అక్కడ ఉపయోగించాం. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఆయన మన మొర్ర ఆలకించి నిశ్చయముగా ఆయన మనల్ని కరుణిస్తాడంట. ఎవరు? అసలు మొర్ర అంటే ఏంటండి? అసలు మొర్ర అంటే ఏంటి? గతంలో చెప్పాను. అందుకే మనం వాక్యం ఎలా వినాలంటే, వాక్యం ఒకసారి చెప్తే అది ముద్రించబడిపోవాలి మీ హృదయంలో. దేవునికి స్తోత్రం. అమ్మ, మొర్ర అంటే ఏంటి? ప్రార్థనే. దానికి ఇంకో అర్థం ఉంది. మొర్ర అంటే ఏడుపుతో కూడిన ప్రార్థన. దేవునికి స్తోత్రం. ఏడుపుతో కూడిన ప్రార్థన మొర్ర అంటారు. దేవునికి స్తోత్రం. ఆయన నీ మొర్ర ఆలకించి నిశ్చయముగా నిన్ను కరుణిస్తాడంట యేసయ్య. దేవునికి స్తోత్రం. అందరు చెప్తుంది దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అసలు దేవుడికి మొర్ర పెట్టడానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి బైబిల్లో, పరిశుద్ధ గ్రంథంలో. ఏ టైపులో మొర్ర పెట్టాలి దేవుడికి? అసలు ఎలాంటి మొర్ర దేవుడు త్వరగా ఆలకిస్తాడు? ఎలాంటి మొర్రకి దేవుడు సమాధానం ఇస్తాడు? ఎలాంటి మొర్రకి దేవుడు అద్భుతాన్ని జరిగిస్తాడు? దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? ఎలాంటి ప్రార్థనకి ఎలాంటి మొర్రకి దేవుడు అద్భుతాన్ని జరిగిస్తాడు? దేవునికి స్తోత్రం. 2వ దినవృత్తాంతాలు 7వ అధ్యాయము 14వ వచనం చదువుకుంటే, 2వ దినవృత్తాంతాలు 7వ అధ్యాయము 14వ వచనం చదవండి అమ్మా. నా పేరు పెట్టబడిన నా జనులు. దేవునికి స్తోత్రం. నా పాయింట్లు మీరు రికార్డ్ చేయండి. ఎన్ని పాయింట్లు అయితే జాగ్రత్తగా లెక్క వేయండి. 1, నా పేరు పెట్టబడిన నా జనులు. ఇప్పుడు రోడ్డు అమ్మట ఎవరైనా మీ పిల్లలు నడిచి వస్తున్నారు అనుకోండి, ఏమంటారు? పలానోలా పిల్ల, పలానా ఆయన కుమారుడు, లేకపోతే పలానోళ్ళ అబ్బాయి. ఈ అబ్బాయి ఏంటి సేమ్ అలాగున్నాడేంటి? మనోడే ఎత్తున్నాం, అందుకే సేమ్ అలాగా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మీరు ముసుగేసుకుని బైబిల్ పట్టుకుని వస్తుంటే అన్ని జనాంగం మిమ్మల్ని చూసినప్పుడు ఏమంటారంటే, వీళ్ళు దేవుని పిల్లలు, వీళ్ళు ప్రార్థనకి వెళ్తున్నారు, వీళ్ళు పైకి మీ దగ్గర అనకపోయినా ఎక్కడొకక్కడ వాళ్ళు ఏమంటారంటే, వీళ్ళు దేవుని పిల్లలు, వీళ్ళు వెళ్ళేది ప్రార్థనకి. ఎలా కనిపెట్టావు? ఒకవేళ బైబిల్ లేకపోయినా కనిపెడతారు. వాళ్ళు ఎలా కనిపెడతారు? అమ్మా, ముసుగేసుకుని గబా పరిగెత్తుకుంటూ చెత్తుంటారు కదా, అలా చూసి వీళ్ళు దేవుని పిల్లల్లాగా ఉన్నారు, వీళ్ళ కంగారు చూస్తుంటే, వీళ్ళు గబా పరిగెత్తుకుంటూ రావటం చూస్తుంటే వీళ్ళు దేవుని పిల్లల్లాగా ఉన్నారు అని వాళ్ళకి అర్థమైపోద్ది. దేవునికి స్తోత్రం. అందరూ చెప్తుంది దేవునికి స్తోత్రం. తర్వాత మరో మాట చూసుకుంటే, అక్కడ నా పేరు పెట్టబడిన నా జనులు అన్నాడు యేసయ్య దేవుడు. ఇంకా 1, తమ్ముడు తాము తగ్గించుకోవాలి. దేవునికి స్తోత్రం. 2, నా ప్రజలు అని ఆయనే చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నారు? అమ్మ, అర్థమవుతుందా? అసలు ఒక్కోసారి దేవుడు హృదయం పులకరించిపోయే మాటలు మాట్లాడతాడు. ఆయన ఏంటి అలా ఉన్నారు? హృదయం నిండిపోయే మాటలు మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం. అందరు చెబుతుంది దేవునికి స్తోత్రం. తేడా వచ్చినా సరే అలాగే సరి చేస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం. అక్కడ చూసుకుంటే నా పేరు పెట్టబడిన నా ప్రజలకి ఏముండాలి అంటున్నాడంటే దేవుడు. తగ్గింపు ఉండాలంట. సాధారణంగా క్రైస్తవులకు తగ్గింపు ఉంటుందా? ఏటమ్మా అలా ఉండదు? ఉంటుంది. సాధారణంగా క్రైస్తవులు వాక్యాలు తెలుసు కాబట్టి ఇంచుమించుగా నాకు తెలిసి తగ్గింపుగానే జాగ్రత్తగానే ఉంటారు. కానీ ఏ విషయంలో తగ్గింపు ఉండదు? కొంతమంది అన్నో నేను కాబట్టి ప్రార్థన చేస్తున్నా అనే మైండ్ ఉంటుంది.
కొంతమందరు నేను కాబట్టి ఈ పరిచర్యకి ఇస్తున్నాను అనే మైండ్ ఉంటుంది. కొంతమందరు నేను కాబట్టి చేస్తున్నాను అనే మైండ్ ఉంటుంది. అది పోవాలి దేవుడి దగ్గర. దేవుని స్తోత్రం. నిజంగా నువ్వు కాబట్టే చేస్తున్నావు. నేను నా పనికి దేవుడు ఎన్నుకున్నాడు. ఆమేనా? ఎట్లా ఉంటావు? నిజం నేను చెప్పేది. ఎందుకు చేస్తున్నావు నువ్వు ఆ పని? తెలుసా నీకు ఆ విషయం? దేవుడు ఎన్నుకున్నాడు కాబట్టి నువ్వు ఆ పని చేస్తున్నావు. ఇది నా మాట కాదు, దేవుడి మాటే. పరిశుద్ధ గ్రంథంలో 2 వ్యక్తులు దేవుని సన్నిధిలోకి వెళ్ళారు. ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. ఈ పరిసయ్యుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? అంతా తెలిసినవాడు, అన్నీ తెలిసినవాడు ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, అయ్యా వారానికి 2-3 సార్లు ఉపవాసం ఉంటున్నాను అయ్యా, నేను కాబట్టి ఉపవాసాలు ఉంటున్నా అనే మైండ్ నీకు రాకూడదు. ఆమేనానండి? దేవుడు సెలవిస్తున్నాడు. రెండోది ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నా తల్లిదండ్రులు సన్మానిస్తున్నానయ్యా అంటే 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ అనుసరిస్తున్నాడు. మూడోది ఏమని ప్రార్థన చేస్తున్నాడు? దశంభాగాలు నమ్మకంగా ఇస్తున్నానయ్యా. మంచిది, ఇవన్నీ కరెక్టే, వాడు చేసే తప్పేం కాదు. అమ్మాయి అన్నారు, నా మాట ఏనండి, ఇవన్నీ కరెక్ట్గానే ప్రార్థన చేశాడు. అయ్యా నేను ఏదో చేస్తున్నానయ్యా నీ కృపను బట్టి, దానికి తగ్గ ఆశీర్వాదం నాకు ఈయనైనా అంటే ఒకలాగా ఉందినేమో. వీడి ప్రార్థన చేశాక ఆఖరిని ఏం ప్రార్థన అయిపోయింది, ఇంకేం కనపడతలా. ఇంకేం చేయాలి ఏం చేయాలని అటు ఇటు చూస్తుంటే పక్కన ఒకటి కనపడుతున్నాడు. ఆడేమని చేస్తున్నాడు? కాలికి దెబ్బ తగిలినటువంటి ఏది గొర్రెపిల్లలాగా కుర్రో ముర్రో అని చెప్పి దేవుని సందులోకి వచ్చి, అయ్యా ప్రభువా నేను పాపినయ్యా నన్ను క్షమించయ్యా అని రొమ్ము కొట్టుకుంటూ ఎడుతున్నాడు. ఆడు ప్రార్థన రాదు, ఇవన్నీ ఏమీ చేయలేడు. కానీ ఒకే ఒకటి వచ్చేంటంటే, యేసయ్యా నేను పాపినయ్యా అని ఆకాశం వైపు చూడడానికి కూడా ధైర్యం ఎన్నది రెఫరెన్స్ చదువు. ఆకాశం వైపు కన్నులెత్తుడికైనను. ఆకాశంలో ఎక్కడున్నాడు దేవుడు? ఆకాశంలో ఉన్నాడు మన దేవుడు. ఆకాశమందు ఆశీనుడైన వాడా నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను అంటాడు భక్తుడైన దావీదు. దేవునికి స్తోత్రం. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను అంటే కొండలు అంటే ప్రభు అయిన దేవుని వైపు. దేవునికి స్తోత్రం. నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వల్లనే నాకు సహాయం వస్తుంది, తప్పితే వేరొకరి ద్వారా సహాయము రాదు అంటున్నాడు అక్కడ. దేవునికి స్తోత్రం. చూసుకుంటే ఇతను ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, ఆకాశం వైపు కన్నులు ఎత్తడానికైనా ధైర్యం సరిపోవట్లేదంట. దేవునికి స్తోత్రం. అందుకే మరో చోటన దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో మరో చోటన ఏమని ఉంటుందంటే, నీవు దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన సరి చూసుకోవాలంట. నీ ప్రవర్తన ఎలా ఉందో. దేవునికి స్తోత్రం. అందరూ చెప్తుంది దేవునికి స్తోత్రం. ఇక్కడ ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, కన్నులు ఎత్తడానికైనా ధైర్యం సరిపోకుండా ఈ సుంకరి రొమ్ము కొట్టుకుంటూ, దేవా దేవా పాపినైనా నన్ను కరుణించయ్యా. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. దేవా పాపిని నిన్నాశ్రయించాను, ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా. దేవా ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా. కలువరిలో శిలువంత కలవరమాయ జగమంత. కలువరిలో శిలువంత కలవరమాయ జగమంత. పాపినైన మరణమునే జయించి దేవా పాపిని ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా. దేవా పాపిని. ఒక 20 సంవత్సరాల క్రితం, జాగ్రత్తగానండి, 20 సంవత్సరాల క్రితం సెంట్రల్ జైల్లో నేర్చుకున్న ఈ పాట, రాజమండ్రి సెంట్రల్ జైల్లో. దేవుని స్తోత్రం. తప్పేముంది? దేవుడు అందులో నుంచి నన్ను నడిపించాడు కాబట్టి చెప్పుకుంటున్నాను. దేవుని స్తోత్రం. కొంచెం 4-5 రోజులు జైల్లో ఉంటేనే అది పెద్ద పెద్ద స్టోరీలు అయిపోయి సినిమాలు అయిపోతాయి. 4-5 రోజులు జైల్లో ఉంటేనే ఈ స్టోరీలు అయిపోయి పెద్ద పెద్ద కథలుగా మారిపోయి పెద్ద పెద్ద సినిమాలు అయిపోతాయి.
కానీ ఇది ఒరిజినల్ స్టోరీ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళ బాధతో వేదనతో ఎలా కట్టారో ఈ పాటలు అంటే ఇలాంటి వాక్యాలను బట్టి. ఇప్పుడు చదివారుగా, అడేమని ప్రార్థన చేస్తున్నాడు? పాపినైనా నన్ను కరుణించయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. ఈడేమంటున్నాడంటే ఈ తిండి ఎక్కువైనోడు ఎవరో ఈ శంకర్ కాదు, తిండి ఎక్కువైనోడు ఎవరో పరిచయుడు ఏమంటున్నాడు తెలుసా? ప్రభువా నేను ఇన్ని చేస్తున్నాను కదయ్యా అన్నాక, ఈడిలాగా లేనందుకు నీకు స్తోత్రం అయ్యా అన్నాడు. స్తోత్రం అబ్బా, స్తోత్రం అబ్బా, దేవునికి స్తోత్రం. తండ్రిని అబ్బా అంటారు, స్తోత్రం అబ్బా అంటారు కొంతమంది తమిళలో. దేవునికి స్తోత్రం అన్నాక అప్పుడు దేవుడు అక్కడ యేసయ్య ఆ కథను బట్టి ఏమని చెప్పాడంటే, యేసయ్య ఆ యొక్క అన్నీ చేసినోడేమో ఆడి నీతంతా కొట్టుకుపోయింది. ఏమి చేయనోడు నేను పాపినయ్యా నన్ను కరుణించాయా అన్నవాడు నీతిమంతుడు అయిపోయాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అందుకే నువ్వు దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు దేవుడు అక్కడ ఏమని రాయించాడంటే, నా పేరు పెట్టబడిన నా జనులు నన్ను వెతకాలి అంటున్నాడు. ఒకటి, రెండు తగ్గించుకోవాలి అంటున్నాడు ఈ దినాల్లో. అందుకే మనలో ఏ గర్వం కూడా దేవుని బిడ్డల్లోకి రాకూడదు. ఆమేనండి. ఒకవేళ వస్తుంది అనుకోండి, దేవుడికి బాగా అసహ్యమైన రెండు. ఆ రెండిట్లో ఒకటి గర్వం, రెండోది విగ్రహారాధన. దేవునికి స్తోత్రం. అసలు గర్విష్ఠులు అంటే అది మహాకోపం అనమాట. మామూలుగా వచ్చేది కోపం. దేవునికి స్తోత్రం. అక్కడ ఏమన్నాడంటే, చదువు, నా పేరు పెట్టుకుని నా జనులు తమను తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెతకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల. ఒక్క నిమిషం. ఒకటంట తగ్గించుకోవాలంట, రెండోది చెడు మార్గాన్ని విడిచిపెట్టాలంట. ప్రతి ఒక్కరిలో చెడు ఉంటుంది. అమ్మ జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ ఉన్న వాళ్ళలో బాగా చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నారా? ఆ పిల్లలు ఇటు పంపించండి. బాగా చిన్నపిల్ల. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ బాగా చిన్నపిల్ల, ఈ పిల్ల అంటే వీళ్ళ అమ్మకి ఇష్టమే. పర్లేదు, ముంచి పర్లేదు. ఈ పిల్ల వాళ్ళ అమ్మకి ఇష్టమే, ఈ బుట్ట పిల్ల. కానీ ఈ బుట్ట పిల్ల బాత్రూమ్కి వెళ్ళింది అనుకోండి, ఏం చేస్తాలమ్మా? నాయమ్మే, నా బావే, నాయబ్బే, అన్నీ నా పోలి అలా కొన్ని అంటదా? ఏమంటుంది? ఎట్లనే శుభ్రంగా కడిగి ఎత్తుకుంటది తల్లి. ఆమేనానండి. తల్లి కడిగి ఎత్తుకుంటుంది. అదే యేసై మన సామేనాను. చెడు మార్గం యేసైకి నువ్వు అంటే ఇష్టం. ఆమేనానండి. ఇటు అలా ఉన్నారు. యేసైకి మీరు అందరూ అంటే ఇష్టమే. ఆమేనాను. కానీ యేసైకి ఏమి ఇష్టం లేదయ్యా అంటే, మీలో ఉన్న చెడు ఇష్టం లేదా ఆయనకి. అందుకే ఆయన ఏమంటున్నాడంటే, చెడు మార్గాలు విడిచిపెట్టాలి. ఒకటి తగ్గించుకోవాలంటున్నాడు దేవుడు. రెండోది చెడు మార్గాలు విడిచిపెట్టాలి. మూడోది ప్రార్థన అప్పుడు చేయమంటున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేస్తే అప్పుడు అంట దేవుడు, నువ్వు చేసే ప్రార్థనకి దేవుడు ఆకాశము నుండి. ఎందుకంటే అంటున్నాడయ్యా దేవుడు అంటే కారణం, యేసు ప్రభువారు ఆ దినాల్లో ఆయన ఏమని చెప్పాడంటే, ఆకాశము నేను కూర్చునే కుర్చీ నా సింహాసనము అని చెప్పాడు యేసయ్య. భూమి నా పాదపీఠము అన్నాడు. అంటే నేను కాళ్ళు పెట్టుకునే పీట అన్నాడు యేసయ్య. దేవునికి స్తోత్రం. తెలుసా నీకు ఆ విషయం? యెరూషలేము మహారాజు పట్టణము అని చెప్పాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఆకాశము దేవుని కుర్చీ అని అర్థమవుతుందా? ఆకాశంలో ఏముంటాయి తెలుసా? అంతరిక్షం అంటారు ఆకాశాన్ని. ఆకాశంలో ఆ యొక్క ఆకాశంలో చంద్రుడు ఉంటాడు, ఆకాశంలో సూర్యుడు ఉంటాడు, కొన్ని కోట్ల లెక్కలేనన్ని నక్షత్రాలు ఉంటాయి. అలాంటి ఆకాశం ఆయన కూర్చునే సింహాసనం అంట. దేవునికి స్తోత్రం. మరి ఇందులో నీకు డౌట్ రావచ్చు, ఇక్కడెక్కడో దేవుని సన్నిధిలో ఉండి ఇక్కడెక్కడో మారుమూల ఎక్కడ ఉండి నువ్వు ప్రార్థన చేస్తే అక్కడికి ఆయనకి ఎలా వినపడుతుందంటావు? ఆయనకి ఎక్కడ ఉన్నారా? ఇటు ఎలా ఉన్నారు? కూర్చుని అవ్వండి అందరూ. ఎలా వినపడుతుందంటారు? ఎక్కడున్నావు నువ్వు? ఎక్కడో అమెరికాలో ఉన్న వాళ్ళతో మాట్లాడుతున్నావు, ఫోన్ ఇలా వెంటనే ఆన్ చేసి. ఎక్కడున్నా నువ్వు ఎక్కడో విదేశాల్లో ఉన్న వాళ్ళతో గుసగుసలాడుతున్నావు కదా. మరి దేవుడికి తెలియదా నీ మాటలో? అమ్మ తెలుసా? తెలియదు. ఎక్కడుంది నువ్వు ఎక్కడో ఉన్న వాళ్ళతో గుసగుసలాడుతావు ఫోన్లో. ఏంటంటే ఫోన్ టప్ అని కొడితే ఎక్కడికో వెళ్ళిపోతావు ఫోన్. మరి ఎక్కడున్న ప్రార్థన దేవుని సంధికి, పరలోకానికి, ఆకాశానికి వెళ్ళదా? మనకు తెలిసింది ఒక ఆకాశమే. అపోస్తుడైన పౌలు గారు 3 ఆకాశానికి వెళ్ళిపోయాడంట ఆయన దర్శనంలో. ప్రార్థన చేస్తానికి ఆయన శరీరం ఎక్కడుంది, ఆయన ఆత్మ 3 ఆకాశంలోకి వెళ్ళిపోయింది. అంటే ఆకాశము, మళ్ళీ అక్కడి నుంచి ఇంకో ఆకాశము, మళ్ళీ అక్కడి నుంచి ఇంకో ఆకాశము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ఇక్కడ ఆయన ఏమంటున్నాడంటే ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. దేవునికి స్తోత్రం. అందరు చెబుతుంది దేవునికి స్తోత్రం. సాధారణంగా వ్యాధులు రావడానికి కొన్ని కారణాలు. ఒకటి వైరస్ మూలన వస్తుంది వ్యాధులు. కోల్డ్ వైరస్ అంట, బర్డ్ ఫ్లూ అంట, రకరకాల కరోనా, ఇవన్నీ ఏంటి? వైరస్, ప్రకృతి సంబంధంగా వచ్చే వ్యాధులు. రెండోది కొన్ని దురాత్మల ద్వారా కూడా కొన్ని వ్యాధులు వస్తాయి. మత్తయి సువార్త 8వ అధ్యాయం 17వ వచనంలో యేసయ్య అంటాడు, ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగులను స్వస్థపరిచాడంట. యేసయ్య దయ్యాలను వెళ్ళగొట్టి రోగులను స్వస్థపరిచాడంట యేసయ్య నోటి మాటతో. దేవుని స్తోత్రం. అందరు చెబుతుంది దేవుని స్తోత్రం. అర్థమవుతుందా? అంటే కొన్ని పాపాలకి కారణం ఏంటి? అదే కొన్ని వ్యాధులకి కారణం వైరస్లు. ఒకటి, రెండు పాపాలు, మూడు దయ్యాలు. అర్థమవుతుందా నేను చెప్పింది? కొన్ని వ్యాధులు ప్రకృతి సిద్ధంగా వస్తాయి, కొన్ని వ్యాధులు దురాత్మల ద్వారా వస్తాయి, కొన్ని వ్యాధులు నీ పాపం ద్వారా కూడా నీ దగ్గరికి వస్తాయి. కొన్ని వ్యాధులు అర్థమవుతుందా? అందుకే దేవుడు అక్కడ ఏమని రాయించాడంటే, నా పేరు పెట్టబడిన నా జనులు నన్ను వెతకాలి, తగ్గించుకోవాలి, వాళ్ళ చెడు మార్గాలు విడిచిపెడితే ఆకాశంలో నుండి నేను వారి ప్రార్థన వింటానన్నాడా? విన్నాడా? ఎంత మంచి దేవుడు యేసయ్య. ఒరే పాపాత్మురాలా, సావు ఎలా చేస్తావు సావు అన్నాడా? అంటే నువ్వు ఉండవు ఇక్కడ, నేను ఉన్నా. అందరూ ఇటు అలా ఉన్నారు, తట్టపుట్ట. అర్థమైందామని చెప్పింది? అర్థమవుతుందా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిజంగా యేసయ్య ఎంత మంచి దేవుడు అండి. చాలా చాలా మంచి దేవుడు. ఎంత మంచి దేవుడవే యేసయ్యా, నీవెంత మంచి దేవుడవే యేసయ్యా. ఎంత మంచి దేవుడవే యేసయ్యా. దేవుడు చాలా మంచివాడు. దేవుని స్తోత్రం. కట్ట నల్లవా, దేవుడు మంచివాడు అంటే తమిళం భాష ఇది. దేవుని స్తోత్రం. కట్ట నల్లవా అంటే దేవుడు మంచివాడు అని అర్థం. నల్లవా అంటే నలుపంటే నాణ్యం, నలుపంటే మంచి అని అర్థం. చాలా మందికి తెలియదు. కర్త నల్లవా, కర్త అంటే సృష్టికర్త. కర్త నల్లవా, దేవుడు మంచివాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత దేవుడు అంటున్నాడు ఇక్కడ, వారి ప్రార్థన వింటానంటున్నాడు. తర్వాత వారి దేశమును స్వస్థపరచుదును. దేశమును స్వస్థపరచడం అంటే మనుషులను స్వస్థపరచడం. అమ్మ అర్థమవుతుందా? మనుషులను స్వస్థపరచడం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇంచుమించుగా ఇందా చెప్పని సందర్భం, సహోదరి తల్లి, అమ్మ నీ పేరేంటన్నావు?
రూతమ్మ. గురువారం రోజు రాత్రి ఆమె ఇక్కడికి వచ్చి గేటు కొడుతుంది. నాకు లేచే ఒప్పుకోలేదు, పడుకున్నా నేను. సరే మెల్లి అమ్మ గేట్కి వెళ్ళి ఎవరు వచ్చారు అని మా అమ్మ చెప్తే దగ్గర వెళ్ళి గేటు తీసింది. సరే తీయంగానే ఇట్లా అమ్మ దగ్గర అన్న. ఏంటమ్మా అంటే, అయ్యగారు ఇదిగోండి పలానా పాపమ్మ పంపించిందండి, నాకు ఒంట్లో బాగుంటలేదండి, నాకు ఒంట్లో బాగుంటలేదని చెప్తే పాపమ్మ ఇక్కడ పంపించిందండి అని అంతే. అన్నాక అప్పుడు సరే ఒకసారి రామ్మ దగ్గర రామ్మని నేను ఇక్కడ పనుకున్న కాడే కొంచెం పైకి లేచి ఇలా తల మీద చేసి ప్రార్థన చేస్తుంటే ఆమెలో దురాత్మ ఉన్నట్టుగా నాకు సిగ్నల్ వచ్చేస్తుంది, నాకు ఏదైనా తేడా ఉంటే అప్పుడు అర్థమవుతుంది. అప్పుడు నేనేమన్నానంటే, అమ్మ నీ జతనే ఏమన్నా నువ్వు వెళ్ళి నీ జతకి ఎవరు నన్ను తీసుకొచ్చుకో అని చెప్పాను. ఎందుకు చెప్పాను? పురక కొంచెం పొదినట్టుంటే పట్టుకోవాలిగా, చాలా తెలివైన వాళ్ళు మీరందరూ పట్టుకోవాలి కదా. గబుక్క దురాత్మ ఉన్నప్పుడు ఏమైందంటే ప్రార్థన చేస్తుంటే పడిపోతారు. అప్పుడు వెంటనే అయ్యా నాకు ఎవరు లేరండి అయ్యారు అది ఇదంటే, లేదమ్మా ఎవరో ఒకరిని ఈ జతకి తీసుకొచ్చుకో అంటే, సర్లేండి ఆమె పాపంని తీసుకొస్తానని చెప్పి వెళ్ళింది. నేనన్నాను అంటే పాపం అంటే సరోజిని, దేవునికి స్తోత్రం. నేనన్నాను ఇప్పటికి రెండోసారి ఆమె ఎలా చేయటం. గతంలో ఒకరికి బాగోకపోతే ఆమె కూడా ఇక్కడ పంపించింది, దురాత్మ ద్వారా విడుదల పొందుకున్నారు. ఇప్పుడు ఏమో కూడా మనకు తగిన సాయం మనం చేయాలి. వ్యాధులతో దురాత్మలతో బాధపడే వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళు ఏం చేయాలంటే కనీసం నడిపించాలి అక్కడ దేవుని సంధికి, దేవుని సేవకుల దగ్గర. అర్థమవుతుందని చెప్పింది. వస్తే నేను అన్నాను 10 దాటాకు రామ్మ, నైట్ 10 దాటాకు, అప్పుడు కొంచెం ఫ్రీగా ఉంటుంది, నాకు నేను నిద్రపోయి లేస్తానని చెప్పాను. చెప్పిన తర్వాత ఆమె వెళ్ళి ఇంకొక ఆమెను తీసుకుని వాళ్ళ మనవరాల్ని నైట్ 10ంటికి వచ్చిన తర్వాత ఇంచుమించుగా ప్రార్థన చేస్తుంటే ఆమెలో ఒక దురాత్మ ఉంది. ఎన్ని రోజులైంది నువ్వు పట్టుకునంటే, 1 నెల రోజులైంది, ఇలా ఏడిపిస్తున్నారు రకరకాలుగా అని చెప్పింది. ప్రార్థన చేస్తే ఈ దురాత్మ వదిలేస్తుంది. తర్వాత వాళ్ళ మనవరాలు ఒక ఆమె వచ్చింది, పెద్ద ఆమె కూడా, ఆమెకి తేడాగా ఉంది. ప్రార్థన చేస్తే ఆమెకు కూడా విడుదల వచ్చింది. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? మన సాధ్యమైనంత వరకు మనం ఏం చేయాలంటే మేలు చేయాలి. ఎందుకంటే అది కనీసం మన పని కాదు. ఎవరు ఎలా చేస్తే మనకెందుకు అని అనుకోకూడదు. మనం కనీసం నోటి మాటతో అయినా సరే ఎదురు వాళ్ళకి సాయము చేయాలి. దేవునికి స్తోత్రం. ఏదో నేను తిన్నాను, పబ్బం గడుపుకున్నాను, శుభ్రంగా పనుకున్నాను, నా కాలం వెళ్ళిపోతుంది, జీవితం వెళ్ళిపోతుంది, ఇంకేం సాధిస్తావు నువ్వు? జీవితంలో ఒకరోజు ఏసై దగ్గర నిలబడతావు. ఏం చేసావమ్మా నా కోసం అని అడుగుతాడు. ఏసై ఏం చెప్తావు? బాగా తిన్నానయ్యా, బాగా నిద్రపోయానయ్యా, ఇంకా కొన్ని కార్యక్రమాలన్నీ కూడా చేసి నా పిల్లలు మంచి చెడ్డలు చూశాను, నా మంచి చెడ్డలు చూసుకున్నాను, అన్నీ చేశానయ్యా అంటే ఒప్పుకుంటాడు ఆయన? దేవునికి స్తోత్రం. అందరూ చెప్తాం దేవునికి స్తోత్రం. దేవుడు ఏం చేస్తాడంటే పాపాన్ని క్షమిస్తాడు, మనిషిని స్వస్థపరుస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం. తర్వాత మరో మాట చూసుకుంటే మత్తయి సువార్త ఆ యొక్క 15వ అధ్యాయం 22వ వచనం చదవండి. 15:22. ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపుము. దేవునికి స్తోత్రం. కనాను స్త్రీ అంటే ఎవరంటే ఇటు చూడండి, అందరు నాయన చూడండి ఒకసారి. కనాను స్త్రీ అంటే విగ్రహారాధికులు, అన్యజనురాలు. కనాను ప్రాంతం అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేసినప్పుడు పెర్జీలు, హిత్తీలు, మోయాబీలు, అమ్మోనీయులు, కనానీయులు 7 తెగల వాళ్ళని అక్కడి నుంచి ఖాళీ చేపించి అబ్రహాము సంతానానికి కనాను ప్రాంతాన్ని ఇచ్చాడు దేవుడు. దేవుని స్తోత్రం. అర్థమవుతుందని చెప్పింది. కనానీయురాలు ఒక అన్యురాలు ఒక ఆ యొక్క దేవుడి గురించి తెలియనామా ఆ దినాల్లో యేసు ప్రభు వారి గురించి యేసయ్య దగ్గరకు వచ్చి ఏమంటుందంటే, ప్రభువా నన్ను కరుణించయ్యా అని అడుగుతుంది. దేనికి అడుగుతుంది ఆ మాట? తన కుమార్తెకి దెయ్యం పట్టిందంట. ఆ మాట చదవండి. ఎలర్ట్గా ఉండాలి. ఏమంటుందంటే, అయ్యా నా కుమార్తెకి దెయ్యం పట్టిందయ్యా, చాలా బాధపడుతుంది అయ్యా అని అడుగుతుంది. ఎవరిని అడుగుతుంది? ఏనండి అమ్మ, జాగ్రత్తగానండి. అమ్మ ఏంటమ్మా ఏమైంది? నవ్వుతుందా వాక్యం? వాక్యం నవ్వుతుంటే నాకు ఆశ్చర్యం అవుతుంది. నేను చెప్పే సబ్జెక్ట్ అర్థమవుతుందా? అసలు ఎలాంటి సబ్జెక్ట్ ఇది? నవ్వొచ్చే సబ్జెక్టా? నవ్వుకోండి అంటే ఏదో చెప్పండి నాకు కూడా, నేను కొంచెం మైక్లో
మైకి నవ్వు. దేవునికి స్తోత్రం. వాక్యం జాగ్రత్తగానండి, అదే అంటాను. వాక్యము ఇక్కడ ఆషామాషిగా రాదు. మాపులంతా నిద్రాపుకుని కడుపు కట్టుకుని ప్రార్థన చేస్తే ఇక్కడ వచ్చే వాక్యం ఇది. తర్వాత నవ్వుకుంది కానీ ప్రార్థన అయ్యాక అమ్మ నువ్వు జాగ్రత్తగా తర్వాత నవ్వుతు కానీ ప్రార్థన అయ్యాక అవసరం సాయంకాలం దాకా ఇక్కడ ఉండి నవ్వుకోండి. ఇద్దరు కూర్చుని ఎదురుకో నీ మొహం ఆ మొహం నువ్వు ఇద్దరు చూసుకుని నవ్వుకోండి. కుర్చీలు కూడా వేయిస్తాను. దేవునికి స్తోత్రం. కుర్చీలు కూడా వేయిస్తాను మీకు అవసరం అయితే. ఇద్దరు ఏనండి జాగ్రత్తగా వాక్యం చెప్పేటప్పుడు. అందుకే దిక్కులు చూడకూడదు. ఎటు చూడాలి? ఇటు చూడాలి. అందరూ ఎలా చూస్తున్నారు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమంది కనాని స్త్రీ యేసయ్య దగ్గరికి వచ్చి? ఆగమ్మ నువ్వు బాగా ఏమందమ్మా? కుమార్తెకి దెయ్యం పట్టిందయ్యా. దెయ్యం పట్టి బహు బాధపడుతుంది. అమ్మా విన్నారు నా మాట? ఏనండి ఎలా బాధపడుతుంది? మన దాకా వస్తేనే కానీ ఏదైనా మనకు తెలీదు. ఏడు ఆమెకు దెయ్యం పట్టిందంట, ఆ ముసలాంకి దెయ్యం పట్టింది, వీళ్ళకి దెయ్యం పట్టింది. మన దాకా వస్తేనే కానీ మనకే అమ్మ అవునా కాదా? చాలా బాధతో ఆ వేదనతో ఆ తల్లి ఆ మాట అంటుంటే యేసయ్య ఏమంటున్నాడంటే అసలు ఆమె వెంట చూడట్లే యేసయ్య. అదే ప్లేస్లో ఒకవేళ యేసయ్య ఉన్న ప్లేస్లో పాస్టర్ గారు ఉన్నారనుకోండి, ఏమంటారు? అయ్యా సబ్జెక్ట్ మీకు అర్థమైందనుకో, ఆమె వేదన డైరెక్ట్గా చూడాలి, మనం చదవడం కాదు. నిజంగా ఎంత వేదన పడి ఉంటుంది ఆ తల్లి అక్కడ. పట్టించుకోకపోతే నిజంగా మనం అంటాం ఏం పాస్టర్ ఏంటో, అసలు ఏది చెప్పినా పట్టించుకోడు, ఏది చెప్పినా వినడు. ఆ పాస్టర్ గారు అలా ఉంటారా? పాస్టర్ గారికి అంత గర్వం పని చేద్దా? పాస్టర్ గారు అలా మాట్లాడతారా? సైతాన్ ఎలాగే అంటాడు, బయటికి వెళ్ళాక అలా అనిపిస్తాడు సైతాన్. పాస్టర్ గారు అయితే అలా చేస్తారా? మరి యేసయ్య ఎలాగే చేశాడు ఇక్కడ. దేవుని స్తోత్రం. చేస్తే అప్పుడు ఏమైందంటే, అప్పుడు ఆ సమయంలో అయినా మాట్లాడకపోతే శిష్యులు అంటున్నారు అయ్యా ఆమెను వెనక్కి పంపించేద్దాం. పంపించేయమంటారు వెనక్కే? శిష్యులు అడుగుతున్నారు. అప్పుడు యేసయ్య అన్నాడు అమ్మా పిల్లలు తినే రొట్టె ముక్కను తీసుకుని చదవండి ఆ పాయింట్. అందుకు యేసు అందుకైనా పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకి వేయటం యుక్తం కాదు అని చెప్పగా ఇక్కడ ఏమన్నాడు యేసయ్య? అమ్మా రొట్టె తీసుకుని కుక్క పిల్లలకి వేయటం యుక్తం కాదు అన్నాడు. దానికి అర్థమేంటి తెలుసా? నీ బతుకు ఒక కుక్క బతుకు, నీ పిల్ల కూడా కుక్క పిల్ల అని అర్థం. దానికి అర్థం కుక్క పిల్ల ఎప్పుడైతే వాళ్ళ పిల్ల ఏం కుక్క అయినప్పుడేగా. వాయిస్ అర్థమైంది మీకు? కనాని స్త్రీ పిల్ల కూతుర్ని యేసయ్య ఎలా పోల్చాడంటే కుక్క పిల్లతో పోల్చాడు యేసయ్య. దేవుని స్తోత్రం. అంటే ఇంకా క్లియర్గా చెప్పాలండి, అమ్మ నీ బతుకు కుక్క బతుకు, నీ కూతురు బతుకు కుక్క పిల్ల బతుకు అని అర్థం. మనం అయితే ఏం చేస్తాం? ఒకవేళ పాస్టర్ గారు ఆ మాట అన్నారు ఏం చేస్తాం? పాస్టర్ గారు మొహమ్మే పెట్టి కొట్టేసి ఏది దొరికితే దాంతో కొట్టేసి పారిపోతున్నాం. మళ్ళీ దగ్గర కూడా ఉన్నాం. మళ్ళీ యేసయ్య ఆ మాట అంటే ఆ తల్లి ఏమంటుందో తెలుసా? అదే విశ్వాసం నేర్చుకోవాలి, అదే విశ్వాసం. ఆ తల్లి ఏమంటుందంటే అక్కడ అయ్యా కుక్క పిల్లలు కూడా పిల్లల ఇంట్లో రొట్టెలు తినేటప్పుడు ఒక చిన్న మొక్క కింద పెడితే ఒకవేళ కుక్క పిల్ల కూడా ఏం చేద్దామా చెప్పండి? కుక్క పిల్ల ఏం చేద్దయ్యా? తింటదా అంటే ఒప్పుకోండి అయ్యా నా బతుకు నిజమేనయ్యా, అలాంటిదేనయ్యా కాదంట. అయినా కరుణించయ్యా అంటుంది. ఆశ్చర్యకరుడికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఏమో. దేవుని స్తోత్రం. ప్రభుకే ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఏమో. విశ్వాసం ఎలాంటిదంటే వదలతల్లా ప్రభుని. అయ్యా మీరు ఎలాగైనా ప్రభు నన్ను కరుణించే, ఎలాగైనా నాకు సహాయం చేయాలి అని అడుగుతుంది. నువ్వు అంటావా? 4 రోజులు పట్టమని గట్టిగా ప్రార్థన చేస్తావు, దేవుడు ఇకపోతే మళ్ళీ మానేస్తావు, ఇంటికాడ కూర్చొని టీవీ దగ్గర కూర్చుంటావు. అది మన విశ్వాసం. కానీ ఆ విశ్వాసం ఏంటంటే ప్రభు ఇచ్చేదాకా కూడా ప్రభువుని విడిచిపెట్టల. దేవునికి స్తోత్రం. ఆమె అంటుంది ఆఖరికి వచ్చేసరికి, ఆఖరి లైన్ చదవండి, అసలు ఎంత ఆశ్చర్యం వేసింది నాకు. ముందేమన్నాడు యేసయ్య? అమ్మా ముందేమన్నాడు? కుక్క పిల్లతో పోల్చాడు యేసయ్య. తర్వాత ఏమంటున్నాడు? అమ్మా దేవుని స్తోత్రం. అక్కడ ఏమంటున్నాడంటే తర్వాత యేసయ్య అమ్మా నీ విశ్వాసము గొప్పదమ్మా అని. అక్కడ ఏం చేశాడు యేసయ్యని?
ఇక్కడే ఉన్నారా అమ్మ? ఇక్కడే ఉన్నారా? అట్ట అన్నాడా ఆయన? అంతే, ఆయన అట్టగే అంటాడు. ఆయన అట్ట అన్నాడా? అంటాడు ఆయన అట్టగే. దేవుని స్తోత్రం. అన్న వెళ్ళి ఏమందమ్మా? ఆఖరి చదువు అమ్మ. ఏమంది? ఏసే ఏమన్నాడు? అమ్మా నీ విశ్వాసము గొప్పది. దేవుని స్తోత్రం. అక్కడ ఏం చేశాడంటే యేసయ్య ఆమెను పరీక్షించాడు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? పరీక్షించాడు యేసయ్య అబ్రహాముని గతంలో మన వాక్యంలో చదువుకుని అబ్రహాముని దేవుడు పరిశోధించాడు, పరీక్షించాడు. దేవుని సన్నిధిలో స్టార్టింగే దేవుడు ఏమన్నాడు? మందిరానికి వెళ్ళినప్పుడు ప్రవర్తన ఎలా జాగ్రత్తగా వస్తే ఇలా వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నప్పుడే మన ప్రవర్తన సరి చేసుకోవాలి. ఆమేనన్న. మన ప్రవర్తనలో ఏ తేడా అంత చెక్కబడిపోవాలి. ఆమేనన్న. దేవుని స్తోత్రం. అవిశ్వాసం కూడా పాపమే, తెలుసా మీకు ఆ విషయం? ప్రభుని నమ్మకపోవడం కూడా పాపమే. ఏదో ప్రభు అందరూ చెప్తుంటే అందరూ వస్తున్నారని చెప్పి నీ దగ్గరికి వస్తే కుక్క పిల్లతో పోల్చానని నన్ను కుక్క పిల్లతో పోల్చాడమ్మా యేసుబాబు. ఎలాంటి యేసుబాబు చూడండి, కుక్క పిల్లతో పోల్చాడు నన్ను. కుక్కవి అన్నాడు, కుక్క పిల్లకే వేయకూడదు అన్నాడు. ఏదో అందరూ ఇలా వెళ్తున్నారు కదా అని నేను కూడా వెళ్ళాను. అయితే కుక్క పిల్లతో జ్ఞానశేఖరం నాకు సగ్గానే అవుతుంది. దేవుని స్తోత్రం. కుక్క పిల్లతో పోల్చాడమ్మా అంటమా? మనం అయితే అలా ఏమేస్తాం? ఎవరైనా నా గురించి కాదు, యేసు ప్రభు అని అంటాం మనం అయితే. కానీ ఆమె పట్టు వదలకుండా ఆఖరిని ఏమంటుందంటే, ప్రభువా నన్ను, ఆ మాట చదవండి, ప్రభువా నన్ను కరుణించి సహాయం చేయనైనా అని అడిగిద్దావు. అది చదవండి ముందే. దావీదు కుమారుడా నన్ను కరుణించయ్యా. ఆ తర్వాత ఆఖరి సహాయం చేయనైనా అని అడిగిద్ది. ఆఖరి కరుణించి సహాయం చేయనైనా మళ్ళీ అడిగింది. దొరకలా? దేవునికి స్తోత్రం. అయినా సరే యేసు ప్రభువారు ఆ మాట అన్నా కూడా వచ్చి అంటుందంట, ఆయనకు మొక్కడం అంటే సాష్టాంగ నమస్కారం చేసి ప్రభు పాదాల దగ్గర, ప్రభువా నాకు సహాయం చేయయ్యా అడిగాను. దేవునికి స్తోత్రం. అందరు చెబుతుంది దేవునికి స్తోత్రం. కొంతమందికి మన సంఘంలో ప్రార్థనలు రావు. చాలా మంది ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు. కొంతమందికి ఇంకా ప్రార్థన రాదు. రాకపోయినా సరే వాళ్ళ విశ్వాసం గొప్పది. ఆమేనండి. ఎందుకు గొప్పది? ఒకరికేమో ప్రార్థన చేసి కృపించాడు దేవుడు, ఒకరికేమో పరిచర్యకి సహకరించే కృపించాడు, ఒకరికేమో పరిచర్య చేసి కృపించాడు, ఒకరికేమో కొంతమందిని సంఘంలోకి నడిపించి కృపించాడు. దేవుని స్తోత్రం. అర్థమవుతుందా? ప్రార్థన రాకపోయినా సరే ఆమె చూడు, ఆమె ఏమంటుంది? రెండోసారి మరలా మొక్కి మరలా యేసు ప్రభు వారికి ఆమె అంటుందంట, నాకు సహాయం చేయా. ఎందుకు ఇక ఆయన దగ్గరే పట్టుకుని ఆలాడుతుంది? ఎవరు? కనాని స్త్రీ. ఒకసారి చెప్పండి ఎవరన్నా. అంతేనా? 100% పాయింట్ కరెక్ట్. ఇంకా ఆయన తప్పితే దారి లేదు అక్కడ. ఆ జ్వరమా, దెయ్యమా, వదలతలేదా, ఆ పాస్టర్ గారా ప్రార్థన చేయను అంటున్నాడా, సర్లే తావి తెచ్చుకుందాం, కట్టుకుందాం, మొలకే తావి తెచ్చుకుని మొలక కట్టుకుందాం అని అనుకోలా. తావీధుల వాళ్ళు 3 మంది వచ్చారు ఇక్కడికి, 100 మంది. తావీధుల వల్ల ఏమి? తావీధి కట్టినా పోలేదయ్యా. తావీధికి నువ్వు కట్టే చిన్న తావీధికి దెయ్యం గడిచిపోద్ది అనుకుంటున్నావా? నవ్విద్ది ఇంకా. దేవుని స్తోత్రం. నీ భ్రమది నువ్వు అనుకుంటున్నావు, దెయ్యం వెళ్ళిపోయింది అనుకుంటున్నావు. దేవుని స్తోత్రం. ఇక్కడ యేసు ప్రభు వారిని మరలా అడిగితే యేసయ్య అన్నాడు, అమ్మా నీ విశ్వాసం గొప్పది. నాకేమన్నాడంటే యేసయ్య, నీవు కోరినట్టే నీకు అయ్యిద్ది అన్నాడు యేసయ్య. ఆమేనండి. దేవుని స్తోత్రం. ఎవరు కోరినట్టు? ఇక్కడ ఉన్నారా? ఇప్పుడు తన కుమార్తె కోసం ఎవరు మొరపెట్టారు? మా కుమార్తె, ఆమెకు జ్వరం వచ్చిందా, ఆమె ఏడుపు ఆమె ఆడనే. ఇంకన్నీ నేను చేయాలంటే అలాగా పెళ్లి చేశాను, పంపించాను, ఒక 5 చేతిలో పెట్టాను, ఆడు వాళ్ళు పడతారు అంతే. ఆడనే నాకేంటి సంబంధం అని అనుకోలే ఈ తల్లి ఏం చేసిందంటే యేసు ప్రభు వారి పాదాలు పట్టుకుని యేసయ్య స్వస్థపరిచేదాకా ఇడిచిపెట్టల. ఆమేనండి. దేవుని స్తోత్రం. అలాంటి విశ్వాసం చూస్తే ఏమనిపిస్తుంది ఎవరికైనా? అమ్మా ఫస్ట్లో ఒక సహోదరుడు, అయ్యా మీరు వెళ్ళిపో, నువ్వు మూసినా సరే నేను ఎక్కడ ఉంటానయ్యా అన్నాడు.
ఓ బాబు వీడు ఎలాంటి విశ్వాసం రా బాబు, వీడు మామూలుడు కాదురా బాబు వీడు అనిపించింది నాకు. ఉంటారా అసలు ఎవరున్నాలుగా ఆ మాట చూడండి, ఎలాంటి విశ్వాసం కలిగిన మాట. దేవునికి స్తోత్రం. విశ్వాసం అన్నమాట. విశ్వాసం ఉందనుకోండి, ఒకవేళ ఏనండి జాగ్రత్తగా అద్భుతాలు జరిగిపోతాయి. ఆమేనా? పోయిన వారం అన్న 2 సంవత్సరాలు అవుతుంది, మళ్ళీ గర్భఫలం కోసం చూస్తున్నాం. పాపకి ఈసారి మళ్ళీ గర్భఫలం వస్తే కనీసం పిల్లోడు ఎవరైనా పుట్టాలని చూస్తున్నాం అని అంటే ప్రార్థన చేసి గర్భఫలం రిలీజ్ చేసి వచ్చేసింది. అసలు వారం రోజులు గర్భఫలం వస్తుందా? ఆలోచించండి. యేసు ప్రభువులో ఉన్న స్పెషల్ అదే. ఒక్క రాత్రిలో ఆయన అద్భుతం చేయగలుగుతాడు. ఆయన ఆమేనా? ఒక్క రాత్రిలో ఉన్నది లేనట్టుగా చేయగలుగుతాడు, లేనిది ఉన్నట్టుగా చేయగలుగుతాడు. అదే యేసు ప్రభువులో ఉన్న స్పెషల్. ఇందాక కరెక్ట్గా వాక్యం ఉన్నప్పుడు సహోదరి ఫోన్ చేసింది, నేను తీలా. సరే వాక్యం అయిపోయాక ఈ మధ్యన అసలే కొంచెం ఏంటా పరిస్థితి. మొన్నోసారి ఇలాగే చేస్తే నేను శుక్రవారం రోజున తర్వాత అన్న చాలా నాకు సీరియస్గా ఉందన్న, మీరు ఫోన్ తీయలేదన్న, ప్రార్థన చేద్దాం చేయించుకుందామని చేశాను, 2 సార్లు చేశానన్న అంటే నాకు ప్రార్థనలో ఉన్నాను, అందుకే తీలా. సరే తర్వాత ఓరు బాబు ఇలా కూడా ఉంటుందా అని అనిపించింది. పాపం ఆమెకు చదువు లేదు, వాట్సాప్ పెడతారు. మీరైతే వాట్సాప్లు పెట్టేస్తారు కొంతమంది. ఆమెకు చదువు ఇందాక సరే అసలు ఏంటి ఏ ఆపద వచ్చిందో ఏంటో అని వెంటనే మళ్ళీ ఫోన్ చేస్తే వచ్చేటప్పుడు ప్రార్థన అయ్యాక, అన్న మీరు పోయిన వారం ప్రార్థన చేశారన్న, దేవుడు అద్భుతం చేసేసాడన్న. దేవుడు అద్భుతం చేశారు, మనం ప్రార్థన చేసాం. ఇంకా ఏం జరిగిందంటారు మధ్యలో ఏం జరిగిందంటే చెప్పండి అమ్మా. అట్టేపున ప్రార్థన చేయించుకున్న వాళ్ళు కూడా అదే విశ్వాసం, దేవుడు ఇస్తాడు అనే విశ్వాసం ఉంది కాబట్టి జరిగిందా. దేవుని స్తోత్రం. ప్రార్థన చేస్తున్నాడు, వస్తుందంటావా, చెప్తాడంటావా, నిజం చెప్తాడా? నువ్వు ముందే ఇక్కడ మనసులో మాట్లాడేస్తున్నావు అనుకో, ముందే ఎన్ని చోట్ల ఎన్నిసార్లు ప్రార్థన చేయాలి అన్న ఇలాంటి బోలు చేశాడు, ఏది వస్తుందంటావా అన్నావు అనుకో, అది రాదు. దేవుని స్తోత్రం. వస్తుంది, నా దేవుడు ఇస్తాడు అనే విశ్వాసం ఉంటే నీకు వస్తుంది. ఆమేనా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. అద్భుత దేవుడవు నీవేనయ్యా, ఆలోచన కర్తవు నీవేనయ్యా. అద్భుత దేవుడవు నీవేనయ్యా, ఆలోచన కర్తవు నీవేనయ్యా. యేసు నాతో నీవుండగా నీవు అలసి పోలేమయ్యా. యేసు నాతో నీవుండగా నీవు అలసి పోలేమయ్యా. మరొకటి, నీకు శ్రమ వచ్చినప్పుడు నువ్వేం చేయాలంటే వెంటనే దేవుడికి మరి పెట్టాలి. ఆమేనా? పెడతానయ్యా మొర్ర. ఎప్పుడు దాకా అమ్మా? నాకు ఎప్పుడన్నా ఏదైనా బలహీనత అనిపించింది అనుకోండి, ముందు వెంటనే ప్రభు వైపు చూస్తాను, వెంటనే ప్రార్థన చేస్తాను, ముందు వెంటనే ప్రభు వైపు తిరుగుతాను, వెంటనే మోకాలు వేస్తాను ప్రభు అని చెప్పి. దేవునికి స్తోత్రం. దేవుని స్తోత్రం. ముందు దేవుని వైపు నువ్వు చూడడం నేర్చుకోవాలి. ఆమేనానండి? అయ్యా ముందు నేను మాంత్రికుల వైపు చూస్తానయ్యా, ముందు ఏమంటారు దారాలు కట్టే వాళ్ళ వైపు చూస్తానయ్యా. నీకు విచిత్రం తెలుసా? మా తాతయ్య మాంత్రికుడు, మా నాన్నగారు వాళ్ళ నాన్నగారు దారాలు కట్టేవాడు. మా చిన్న తాత వాళ్ళ కుమారుడు మా చిన్నాన్న, ఆయన పూజారి చిన్నాన్న. అమ్మ చూశారు కదా మొన్న, జనాలు ఆశ్చర్యపోయి ఉంటారు. ఆయనేమో పసుపు పంచులు ఇవన్నీ పంచి ఇంత పిలకేసుకుని ఇక్కడికి వచ్చాడు మొన్న రోజు శుక్రవారం. ఇదేంటి చర్చిలోకి ఎవరో పూజారిలాగా ఉన్నాడు, ఈయన వెళ్తున్నారేంటి ఇంతలా పిలకేసుకుని ఆ పంచి కట్టుకుని ఇక్కడికి వచ్చి బంధువు కాబట్టి ఇక్కడికి వచ్చాడు. ఇక్కడ కూర్చుంటే జనాలకు ఎలా ఉంటుంది ఇప్పుడు? ఏంటి పూజారి ఏంటి చర్చిలోకి వెళ్ళాడు? అదే యేసు ప్రభువులో ఉన్న స్పెషల్. ఆమేనానండి? ఇక్కడ కూర్చున్నాక ఇప్పుడు బాబాయ్ ఇలా మందిరం అంతా ఇలా చేసి బాబాయ్ అని చెప్పారు. చాలా సంతోషం నాన్న. చెల్లోళ్ళ బంధువులు చెల్లోళ్ళు కూడా ఈ మధ్యన ప్రార్థన పెట్టించుకున్నారు, వాళ్ళు కూడా ప్రభువుని నమ్ముకున్నారు నాన్న అంటున్నాడు ఆయన. దేవుని స్తోత్రం. అర్థమైందా? ఎవరి మాట అన్నది? పూజారి గారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
నీకు శ్రమ వచ్చినప్పుడు వెంటనే ఏం చేయాలంటే ఈ మాట చదవండి ఒకసారి. కీర్తనలు 107:28 చదవండి. 107:28 107:28 అమ్మా 28. శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొర్రపెట్టిరి. దేవునికి స్తోత్రం. ఎవరైనా తీసుకెళ్ళి బలవంతంగా అధికారులు తీసుకెళ్ళి ముళ్ళుమే కూర్చోబెట్టారనుకోండి, మిమ్మల్ని ఏం చేస్తారు? ఏంటి అలా ఉన్నారు? ఏంటంటే అయ్యారు ముళ్ళు అంటారు, అయ్యి అంటారు, ఇవి అంటారు. ఏంటి మామూలు మీకు గుచ్చుకోవాలని కాదు, జస్ట్ చెప్తున్నాను. ముళ్ళుమే కూర్చోబెట్టారనుకోండి ఏం చేస్తారు? సహోదరుడు నవ్వుతున్నాడు. అయ్యా సాధారణంగా ముళ్ళు అరికాల్లో దిగితేనే అబ్బా అమ్మా అంటాం. ఎక్కడో అక్కడ దిగితే ఎక్కడో వస్తుంది బాధ. అవునా? ఇశ్రాయేలీలు శ్రమకు తట్టుకోలేక, బాధలకు తట్టుకోలేక ఏం చేయాలో తెలియక దేవుడికి మొరపెట్టారంట. ప్రభా, తండ్రి, నాయన, మా పితరుల దేవా, అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, అయ్యా మమ్మల్ని కరుణించయ్యా, మమ్మల్ని చూడయ్యా అని దేవుడికి మొరపెడితే దేవుడు ఏం చేశాడయ్యా అంటే, దేవుడు ఆ సమస్యల నుంచి విడిపించడానికి మోషే అనే ఒక సేవకుని పంపించాడు ఐగుప్తులోకి. దేవుని స్తోత్రం. మోషే అక్కడ అనే సేవకుని అక్కడనే వాళ్ళని విడిపించడానికి సేవకునే పంపించాడు అక్కడ కూడా దేవుడు. దేవుని స్తోత్రం. అక్కడ చూసుకుంటే నిర్గమకాండము ఆ మాట తీయండి, 1వ అధ్యాయం 14వ వచనం. నిర్గమకాండము 1వ అధ్యాయం 14వ వచనం. నిర్గమకాండము 1వ అధ్యాయం 14వ వచనం. కఠినముగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఒక ప్రశ్న వేస్తున్నాను. బాగా కొంచెం కఠినమైన పనులు అని చెప్పండి. మీరు బాగా ఒళ్ళు కురిసిపోయి బండ అయిపోయే పనులు చెప్పండి అయ్యా. తాపి పని, కాపి పని, కట్టే పారపని. అమ్మో మహాబాధ ఆయన. ఆ వ్యవసాయం ఇవన్నీ 80 బస్తాలు పండిస్తే ఆ ఒడ్లకి రేటు ఉండేది కాదు. 80 బస్తాలు పండించేవాడు అంటే మా నాన్నగారు వ్యవసాయం చేసి. ఒడ్లకి రేటు ఉండేది కాదు. ఆ ఒడ్లు కూడా తక్కువ పండే అప్పుడు ఆ టైంలో. అయినా సరే ఎక్కువ పొలం పండించి ఇంత చేస్తే అవి కొనేవాళ్ళు ఉండేవాళ్ళు కాదు. ఎంతో ఆ యొక్క అడుగు మీదకి వెళ్ళి పొలాలు కొట్టుకుని కావుడు వేసుకుని తెచ్చి ఆ కావుడు పొలాలు తాడేపల్లిగూడెం బస్సుకి వేస్తే ఒకే బస్సు వెళ్ళేదంట, గుండెపల్లి రూట్ అమ్మటే. ఆ బస్సుకి వేస్తే అలా 5 రూపాయలు ఇచ్చేవాళ్ళు అంటారు కావుడు పొలాలు ఎత్తే. ఇక ఎలా కాదు అలా కాదని ఒక 100 కుటుంబాలు ఆ ఊరు ఖాళీ చేసి వచ్చేసారు. బతికి తెరుగు కోసం ఈ ఊరు ఒక 100 కుటుంబాలు వచ్చేసారు. దేవుని స్తోత్రం. బాబు ఇవన్నీ వెట్టి చాకరి, వెట్టి పనులు. అర్థమవుతుందా? ఇశ్రాయేలీలతో ఏం పని చేయించారయ్యా అంటే వాళ్ళు ఐగుప్తులో వాళ్ళు ఇశ్రాయేలీలతో వ్యవసాయం పొలం పనులు, ఇటుకలు మట్టి అంతా పోజేసి, మట్టి అంతా తొక్కి దాన్ని ముద్దగా చేసి ఇటుకలు తయారు చేస్తారు చూసారా? ఇటుకల పని. ఇలాంటి భయంకరమైన పని వాళ్ళతో చేపిస్తుంటే వాళ్ళకి అక్కడ పులుసు గారిపోతుంది పక్కనిచ్చారు. ఎవరికే చేయమంటారు లేదు, చేయకపోతే కొట్టేవాడు కొరడాలు పట్టుకుని. తట్టుకోలేక బాధలో ఆ ఒళ్ళంతా పులిసిపోయి నొప్పులు ఉన్నప్పుడు ఎలా చేయవారే వాళ్ళ అయ్యగారు నొప్పులు, అయ్యా నొప్పులు ఉన్నాయండి వాళ్ళకి. ఒళ్ళంతా పులిసిపోయింది. రాత్రంతా నిన్నంతా పగలంతా పనిచేసిన వాడికి సాయంకాలం ఇంటికి వచ్చేసరికి ఎలా ఉంటుంది? ఒళ్ళు పుండైపోద్ది. నిజంగా బండ పనులు అని చేసేవాడికి అయితే అమ్మ అవునా కాదా? ఒళ్ళంతా పులిసిపోయి జ్వరం వచ్చిందండి, జ్వరం వచ్చేస్తుందండి అంటే అయినా సరే వాళ్ళు కొరడాలు పట్టుకుని కొరతంటే ఆ బాధలు తట్టుకోలేక ఏం చేశారంటే, చదువు ఒకసారి మళ్ళీ ఆ పాయింట్ త్వరగా చదువు ముగించేసుకుంటారు. కఠినముగా ఉండెను. చికటమంటి పని అంట. ఇటుకల పనిలోను, పొలములో వచ్చే ప్రతి పనిలోను కఠిన సేవ చేయించారంట. వారి ప్రాణాన్ని విసిగించారంట. దేవుని స్తోత్రం. మనం కూడా సాధారణంగా చాలాసార్లు ప్రాణం విసిగితేనే కానీ దేవుని వైపు ఇక్కడే ఉన్నారా? ప్రాణం విసిగితేనే దేవుడు గుర్తొస్తాడు చాలా మందికి. ప్రాణం విసిగిపోతే దేవుడా మాకు తెలియదు దేవుడా. చర్చిలోకి వెళ్ళి తండ్రి నాయన ప్రభు అని ఒకసారి ప్రార్థన చేస్తే మోకాలేసి అన్నీ మా ప్రార్థనలకు ఇస్తాడు. ఆయన ఆలకించాడు కాబట్టి దేవుడు లోకిపోయాడు. అవునా? నిజంగా కష్టం వచ్చేవాడు చాలా త్వరగా దేవుడికి దగ్గర అయిపోతాడు. నిజం గుర్తుంచుకోండి. కష్టం వచ్చిందని బాధ కాదు, ఆ కష్టం నిన్ను ఏం చేస్తుందంటే, ఆ శ్రమ నిన్ను ఏం చేస్తుందంటే దేవుడి దగ్గరికి తీసుకెళ్ళిపోతుంది. దేవుని స్తోత్రం. అప్పుడు ఏం చేస్తామంటే దేవునికి ఇంకా దగ్గర ఉండి ప్రభా నాయన తండ్రి నాయన ప్రభా ఇదిగో నేను ఈ సమస్య ఉందా, ఈ ఇబ్బంది, ఈ శోధన ఉందా, ఇంకా మరీ ఎక్కువగా ప్రార్థన చేస్తుంది. దేవుని స్తోత్రం. ప్రార్థన రానోడు కూడా ప్రార్థన చేస్తాడు ఆ టైంలో. ఆమేనానండి. ఎలా వస్తుంది ప్రార్థన రానోడికి? ఎలా వస్తుంది ప్రార్థన? ఎలా వస్తుందమ్మా? అమ్మా
నిజమే వాస్తవం, అన్ని నువ్వు కరెక్ట్గా చెప్పేస్తున్నావు. అని బాధ వచ్చినప్పుడు ఆ బాధపడి ఎడుతుంది కదా వేసే దగ్గర, అదే ప్రార్థన. అయ్యా నొప్పి అయ్యా. నేను తల్లి ఫోన్ చేసి, అయ్యగారు ఏలూరు నుంచి ఓ తల్లి ఫోన్ చేసి, అయ్యగారు చాలా ఇబ్బందిగా ఉంటుందండి, ఏ పీడకాలు వస్తున్నాయండి, ఏ రకరకాలుగా ఉంటుందండి, చాలా ఒక్కోసారి నొప్పి తట్టుకోలేకపోతున్నానండి అయ్యగారు, హార్ట్ సర్జరీ అయిందండి అయ్యగారు అంటుంది. వాళ్ళ కోళ్ళు ఆమె ఏమంటుందంటే, మీ పాప వాళ్ళు ఏమంటుందంటే, అయ్యగారు మా అత్తగారు అమ్మ స్తోత్రాలు చెప్పుకోండి అత్తయ్య గారు అంటే, కనీసం స్తోత్రాలు కూడా చెప్పలేకపోతుందండి, బాధ ఎక్కువైపోయి ఏడ్చేస్తుందండి, స్తోత్రాలు కూడా. సరే నాకు అనిపించింది, అయ్యో చాలా మట్టి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, ఒక్కసారి ఏలూరు అలా ఒక రౌండ్ వేద్దామా అని అనిపించింది. అమ్మ ఇప్పుడున్న పరిస్థితిని బట్టి ఏలూరు ఇప్పుడు అసలే చాలా బిజీగా ఉంటున్నాం, ఈ బిజీలో మళ్ళీ అంత దూరం వెళ్ళి ఇబ్బంది అనిపించి సర్లే అమ్మ అని ఫోన్లోనే ప్రార్థన చేశాను. దేవుని స్తోత్రం. సమస్య వచ్చినప్పుడు వెంటనే దేవునికి ఇంకా ఎక్కువగా తండ్రి నాయన ప్రభువా యేసయ్యా సహాయం చేయాలి, యేసయ్యా ఈ నొప్పి తట్టుకోలేకపోతున్నానయ్యా, ఈ బాధ తట్టుకోలేకపోతున్నానయ్యా, అయ్యా నన్ను స్వస్థపడుతున్నాయి, అయ్యా నాకు సహాయం చేయనయ్యా, ఈ సమస్య నుంచి నన్ను నడిపించాయి, ఈ ఇబ్బంది నుంచి నన్ను నడిపించాయా అని మనం దేవునికి ప్రార్థన చేస్తాం. దేవుని స్తోత్రం. అందరూ చెప్తాం దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. అందుకే అక్కడ దావీదు కుమారుడా నన్ను కరుణించయ్యా అని అంత కనాను స్త్రీ వచ్చి, దేవుని స్తోత్రం, నన్ను కరుణించయ్యా. దెయ్యం పట్టింది ఎవరికి? కుమార్తెకి. కానీ ఏమేమంటుంది? నన్ను కరుణించయ్యా, నన్ను కరుణింతే కుమార్తెని స్వస్థత. దేవుని స్తోత్రం, హల్లెలూయా, దేవుని స్తోత్రం. కరుణించే నావాడు కను పాపల కాపాడు, కురికేయడు ఏనాడు యేసు. కరుణించే నావాడు కను పాపల కాపాడు, కురికేయడు ఏనాడు యేసు. మోసేని దేవుడు అంటాడు, నా ప్రజల మొర్ర నాకు వినపడింది, నువ్వు వెళ్ళాలి నా ప్రజలు నడిపించి రావడానికని. నిజాను కొండ మీద గొర్రెలు కాస్తున్న మోసేతో దేవుడు మాట్లాడితే పొద మండిపోతుందంట. పట్టపగల పొద మండిపోతుంటే, ఏంటి పొద మండుతుందని దగ్గరికి వెళ్తే, దగ్గరకు రావద్దు, నిర్గమకాండం మీరు ఇంటికి వెళ్ళాక చదవండి 4వ అధ్యాయం ఉంటుంది, దగ్గరకు రావద్దు అని స్వరం వినపడదు. ఇది నువ్వు నిలిచి ఉన్న ఈ స్థలం పరిశుద్ధ స్థలం అంటాడు దేవుడు. మంటలో నుంచి మాట వినపడుతుంది. ఇదేంటి మంటలో నుంచి మాట వస్తుంది ఏంటి, మంట మండుతుంది, మంటలో నుంచి మాట వస్తుంది ఏంటి అని చెప్పి వెళ్తే, అప్పుడు దేవుడు అంటాడు, నా ప్రజల మొర్ర నేను చూశాను, నీ ఐగుప్తులోకి పంపుతున్నాను, నువ్వు వెళ్ళాలి అంటాడు దేవుడు. అంటే అప్పుడు ఏమంటాడు మోసే తెలుసా? నువ్వు నేను అనుకోండి ఏమంటావు, నిజంగా నువ్వు చాలా గొప్పవాడు నాయన, నన్ను కరెక్ట్గా గుర్తించావు నాయన, నన్ను దీనికి సరైనవాడిని నేనే ప్రభా, అందుకే నువ్వు నన్ను ఎన్నుకున్నావు ప్రభా అంటావు నువ్వు నేనైతే. అమ్మా మోసే ఏమన్నది తెలుసా? ప్రభా నేను నత్తుండయి, ఒక మాట సరిగా వస్తే ఒక మాట నాకు సరిగా రాదయ్యా, నాలుగు సరిగా తిరగదునైనా నాకు నత్తివాడిని ప్రభా అన్నాడు. నత్తివాడిని నేను అనొద్దు, నువ్వు తల్లి గర్భంలో ఉన్నప్పుడే నేను నిన్ను ఎన్నుకున్నాను అన్నాడు దేవుడు. దేవుని స్తోత్రం. సరే ప్రభా వెళ్తానయ్యా. అక్కడ ఎవరు పంపించారు నిన్ను అని పరో అడిగితే ఏం చెప్పను, పరో రాజు అడిగితే అంటే అప్పుడు దేవుడు అంటాడు, ఉన్నవాడు అనువాడు పంపించాడని చెప్పు. అందుకే చాలా చోట్ల మీటింగ్లో అప్పుడప్పుడు జగనన్న ఏమనేవాడు, నేను ఉన్నాను, నేను విన్నాను, బైబిల్లోది ఇది, ఉన్నవాడు అనువాడు పంపించాడు. అంటే సృష్టిలో ఉన్నవాడు ఏదైనా జరిగించేవాడు యేసయ్య. ఆమేనండి, దేవుని స్తోత్రం. అందుకే ఆయన పంపించినప్పుడు ఆ ప్రజలందరినీ కూడా ఆ మోసే నాయకత్వంలో లక్షల మంది ప్రజలందరినీ ఇడిపించుకొచ్చాడు అక్కడి నుంచి. దేవుని స్తోత్రం. తెలంగాణ దేవుడు పంపించాడా? సరే తీసుకెళ్ళిపో అనలేదు ముందు పరో. ఎందుకు తీసుకెళ్తున్నావు నీ ప్రజలు ఎక్కడి నుంచి అంటే, మా ప్రజలను మా ప్రభువును ఆరాధించుకోవడానికి తీసుకురమ్మన్నాడు ప్రభు. అంటే ఆరాధించుకోవడానికి దేనికైనా పంపిస్తాను కానీ దానికి మాత్రం పంపించను అని ఫరో నొక్కుపట్టాడు అక్కడ కొన్నాళ్ళు. అప్పుడు ప్రభు ఇలా అంటున్నాడు, ప్రభు ఆ యొక్క ఫరో అని చెప్పి ప్రార్థన చేస్తే దగ్గరగా 14 రకాలుగా దేవుడు వాళ్ళని
ఇబ్బంది పెట్టాడు. వాళ్ళు 14 రకాల శ్రమలు రిలీజ్ చేశాడు వాళ్ళ మీదకి దేవుడు. అప్పుడు ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారంటే, బాబు మోసే నీకో దన్నం, నీ దేవుడికో దన్నం, ఈ ప్రజలందరినీ తీసుకుని వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అని పిలిచి మరీ అప్పగించాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అందుకే నువ్వేం చేయాలంటే శ్రమ రానిగానే వెంటనే దేవుని వైపు చూడాలి. ఎప్పుడో కాదు అమ్మ, అర్థమవుతుందా? వెంటనే దేవుని వైపు చూడాలి. ఏండి ఆయన పిల్లలు వెంకటేశ్వరరావు గారు అనారోగ్యం వచ్చినప్పుడు ఏం చేస్తారు? వెంటనే మీరేం చేస్తారు అంటున్నాను. వాటర్ కాదు, ఆయన బాగా డ్రీమ్లోకి వెళ్ళిపోయాడు, మై మర్చిపోయాడు. సాధారణంగా వాళ్ళు చేసేది ఏం చేస్తారంటే, వాళ్ళనే కాదు ఇక్కడ ఉన్న మీరందరూ కూడా స్తోత్రాలు చెప్తారు. ఆ స్తోత్రాలు చెప్పడం అనేది కూడా ఏనండి జాగ్రత్తగా, స్తోత్రాలు చెప్పడం అనేది కూడా అది కూడా దేవుని వైపు చూడటమే. ఆమేనండి, దేవుని స్తోత్రం. వాళ్ళని కాదు, నేనైనా సరే మీరైనా సరే చాలా మంది ఎక్కువగా ఏం చేస్తామంటే కనీసం స్తోత్రాలు చెప్తాం. దాని మూలన కూడా మనకి చాలా హెల్ప్ వస్తుంది. దేవుని స్తోత్రం, అందరు చెప్తాం దేవుని స్తోత్రం. అందుకే మనం ఏ సమస్య వచ్చినా సరే ఇటు చూడండి ఒకసారి. సమస్య ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి, శత్రువు నేను ఏమంటాడంటే, శత్రువు ఏమంటాడు? నీ పని అయిపోయింది అంటాడు. ఇంకా బాగా చెప్పు అమ్మ, ఇంకా ఏమంటాడు? అయ్యా శత్రువు ఏమంటాడు? నీ గొడవేండు రోడ్డు మీద అడిగి పెట్టి నీ గొడవేండు చూస్తా అంటాడు. అప్పుడు ఏమనిపించదు నీకు? అమ్మో ఈడేంటి ఇలా అన్నాడు, ఈడేంటి ఈడేం చేస్తాడు, ఈడు ఎలా అన్నాడు అని అనుకుంటాం. ఇక అసలు విషయం ఏంటంటే ఏ శత్రువు కూడా మనల్ని ఏం చేయలేడు. ఆమేనన్నాడు, దేవుని స్తోత్రం. గొయ్యి తవ్వేదాకా తవనెత్తాడు దేవుడు వాడిని. ఎవరికి గొయ్య? మనకే. తవనిచ్చాక ఆ గొయ్య అంతా పూర్తయ్యాక ఆమె దోస్తాడు అందులో. యశ్వం నేను చెప్పేది, నేను లోకంలో ఉన్నప్పటి నుంచి కూడా నాకు ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. ఒకడు ఏం చేశాడంటే, ఇదిగో పలానా ఆయన నేను బండి వేసుకుని వస్తుంటో ఆయన గుద్దేయండి జీబుతో అని ప్లాన్ ఇచ్చాడు వాళ్ళ పోలీసులకి. ఒకప్పుడు కరెక్ట్గా ఆ టయానికి స్పాట్కి వచ్చేసరికి అలా నా బండి లైట్ ఆరిపోయింది, నేను ఇవతలకు వచ్చేసాను. ఎవరైతే ప్లాన్ ఇచ్చారో ఆయన గుద్దేశారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అదే మరి యేసు ప్రభువులో ఉన్న స్పెషల్. దేవుని స్తోత్రం. ఆఖరిగా ఒక వస్తువుని చదువుకుని ముగించుకుందాం. ఆ యొక్క 1 సమూయేలు 30వ అధ్యాయము 6వ వచనం నుంచి చదవండి. 1 సమూయేలు 36. 1 సమూయేలు 36. ఇక్కడ ఏమనుంది? దావీదు దుఃఖపడ్డాడనుందా, మిక్కిలి దుఃఖపడ్డాడనుందా? మిక్కిలి ఏడ్చాడంట. మగ మనిషి సాధారణంగా మగ మనుషులు ఏడవరు ఎక్కడ. అమ్మ ఎన్న నా మాట ఏంటి జాగ్రత్తగా, ఏడితే ఆడవాళ్ళు ఏడుస్తారు ఎక్కువగా. మగ మనిషి ఎక్కడ ఏడవడు. మగ మనిషి ఏడ్చాడు అంటే, ఏడ్చే సందర్భం వచ్చిందంటే అది ఎంతో హృదయాన్ని బాగా బాధ కలిగిస్తేనే కానీ ఏడుపు అనేది రాదు. ఇక్కడ చూసుకుంటే భక్తుడైన మహారాజు అయినటువంటి దావీదు, దేవుడు హృదయానుసారుడైన దావీదు, దేవుని ఏర్పాటులో ఉన్న దావీదు, దేవుణ్ణే మెప్పించగలిగిన వాడు, దేవుణ్ణే సంతోషించగలిగిన వాడు. దేవుని స్తోత్రం. థామసయ్య గారు చెప్పారు, బైబిల్లో దేవుడు తర్వాత ఎక్కువగా ఉన్న పేరు దావీదు పేరేనంట. 970 సార్లు రాయబడిందంట ఆ పేరు. దేవుని స్తోత్రం. అర్థమవుతుందా? మిక్కిలి దుఃఖపడ్డాడంటే ఈ దావీదు. దేనికి? తన పిల్లలను బట్టి, తన భార్యలను బట్టి, తన రాజ్యంలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రజలందరి భార్యలను కూడా శత్రువులు ఎత్తుకెళ్ళిపోయారు. తప్పుగారు కూడా రాజుల కాలం అలాగే ఉండేది. రాజుల కాలంలో శత్రువులందరూ ఒక రాజ్యం మీద పట్టారంటే మొత్తం పిల్లల్ని, అక్కడ ఉన్న పనుల్ని, అక్కడ ఉన్న లేడీస్ని అందరిని ఎత్తుకెళ్ళిపోతుండే. బంగారం గింగారం అన్నీ కూడా. వీళ్ళు వచ్చేసరికి ఎవరు లేరు, ఇక్కడ పిల్లలు లేరు. మిక్కిలి దుఃఖపడ్డాడంట తన కుటుంబాన్ని బట్టి. ఎవరిని బట్టి? ఆ తర్వాత ఏం జరిగింది? జనులందరికీ కూడా ప్రాణం విసిగినందున రాళ్ళు రువి దావీదుని ఎవరిని చంపుదాం అనుకుంటున్నారు? వీళ్ళు ప్రాణం విసిగినప్పుడు పాయింట్ కరెక్ట్ క్యాచ్ చేయండి. ప్రాణం విసిగినప్పుడు వీళ్ళు ఎవరిని చంపుదాం అనుకుంటున్నారు? దావీదు ఎవరాళ్ళకి? ఇంకా ఇంకా చెప్పండి, ఇంకా దగ్గరకు వచ్చేసరి. ఇంకా నాయకుడు. దేవుని స్తోత్రం. తేడా వచ్చినప్పుడు వీళ్ళు ఆ రాళ్ళు ఎడిదిప్పాల్సిన రాళ్ళు ఇడిదిప్పి నాయకుడినే కూడా చంపేద్దామని ఆలోచన వచ్చేసింది. వస్తే ఆయన ఏం చేశాడంటే ఆ దావీదు చేసిన పని 30వ వచనం చదవండి.
తర్వాత దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొనెను. దేవుని స్తోత్రం. దేవుడమ్మ, అంతేగా. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడంట. నువ్వు కూడా అలా ఉండాలి. ఆమేనాను. సమస్య ఎక్కడి నుంచైనా రావచ్చు, ఎవరి ద్వారా అయినా రావచ్చు, బయట వాళ్ళ ద్వారా రావచ్చు, ఇంట్లో వాళ్ళ ద్వారా రావచ్చు, లేకపోతే ఇంకో చోట రావచ్చు. అప్పుడు నువ్వేం చేయాలంటే వెంటనే దేవుని వైపు చూడాలి. దేవుని స్తోత్రం. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడంట. ఆయన ఆలోచన ఏంటంటే లోకమంతా, వాళ్ళ రాజ్యమంతా ఒకటైనా సరే, దావీదు ఒక్కడే పక్కన ఉన్నా సరే, దావీదు ధైర్యం ఏంటంటే దేవుడే దావీదు బలము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దావీదు నిజంగా, దావీదులో ఉన్న కొన్ని లక్షణాలు చూస్తే జనులతో పాటుగా ఉండేవాడు కాదు, ఒంటరిగా ఉండి ఎక్కడో గుహలో ఉండి ప్రార్థన చేసుకుంటుండేవాడు. ఒంటరిగా ఉండేవాడు. ఎక్కడుండేవాడు? ఎవరికి? సైన్యమంతా ఒక దిక్కున ఉంటే ఒక్కడే ఒక చోటను ఒంటరిగా ఉండి ప్రార్థన చేసేవాడు. దేవుని స్తోత్రం. సందర్భం వచ్చినప్పుడే ప్రజల్లోకి వచ్చేవాడు, కానీ ఒంటరిగా ఎక్కువ శాతం ప్రార్థనలో గడిపేవాడు. దేవుని స్తోత్రం. కనీసం అప్పుడప్పుడు మనం ప్రార్థనలో గడపడానికి ప్రాణం మీద పడుతుంది మనకి. కానీ దావీదు ఎక్కువ కాలం దేవునితోనే గడిపాడు. ఆ శ్రమల్లో, ఆ శోధనలో దేవుడికి మొరపెట్టాడు. దేవుడిని బట్టి ధైర్యం తెచ్చుకోవడమే కాకుండా ఏమైందంటే 18వ వచనం చదవని ముగించేసుకున్నాం. 18వ వచనం. ఇలాగున దావీదు అమాలేకీయులు దోచుకుని పోయినా దానంతటిని తిరిగి సంపాదించుకున్నాడంట. రెస్టోరేషన్ అంటారు దీన్ని. దేవుని స్తోత్రం. అంటే పోగొట్టుకున్న దాన్ని అంతటిని మళ్ళీ పొందేసుకున్నాడు. ఏం పోగొట్టుకున్నాడు? భార్యలు పోగొట్టుకున్నాడు, పిల్లల్ని పోగొట్టుకున్నాడు, మళ్ళీ వాళ్ళందరినీ సంపాదించేసుకున్నాడు. శత్రువులు ఎక్కడున్నారో ఎతికాడు, వెళ్ళాడు, ప్రార్థన ద్వారా వెళ్ళి పట్టేసుకున్నాడు. శత్రువులందరినీ సంహరించి వాళ్ళ రాజ్యంలో ఉన్న భార్య పిల్లలందరినీ మళ్ళీ తీసుకొచ్చేసాడు వెనక్కి. దేవుని స్తోత్రం. శత్రువు సాధారణంగా గుర్తుంచుకోండి, మన దగ్గర ఒకడు దోసుకుంటాడు, సైతాను. ఒకడు దోసుకుంటే గనక సైతాను 7 అప్పగించాలి మనకి, గుర్తుంచుకోండి. దేవుడు చేస్తాడు అలా, కక్కెత్తాడు అలాగా. ఒకడు దోసుకుంటే సైతాను మన దగ్గర నుంచి దేవుడు 7 రప్పిస్తాడు తిరిగి వాళ్ళ దగ్గర నుంచి. ఆయన ద్వితీయోపదేశకాండం 28లో కూడా ఏమని ఉంటుందంటే, శత్రువు ఒక దిక్కుగా నీ మీదకి వచ్చి 7 దిక్కుల గుండా పారిపోతాడని. దేవుని స్తోత్రం. ఎవరు మన శత్రువు? మనుషులు కాదు. మనుషులందరూ ఎవరు మనకి? వాళ్ళందరూ ఫ్రెండ్సే, వాళ్ళందరూ కూడా మన స్నేహితులే, దేవుని పోలికలో ఉన్న వాళ్ళే. మనుషులు ఎవరో మన శత్రువుడు కాదు. ఆమేనండి. ఎవరు మన శత్రువు? అసలు ఆ మనుషుల్లో కూడా ఒకసారి దూరేది ఏంటంటే దెయ్యాలు దూరేలా ప్రవర్తిస్తారు, కానీ వాస్తవానికి వాళ్ళు కూడా మంచోళ్ళే. దేవుని స్తోత్రం. ఒకే ఒక్కడు మన శత్రువు అయిన సైతాను వాడు. దేవుని స్తోత్రం. అందరూ చెప్తుంది దేవుని స్తోత్రం. దావీదు పోగొట్టుకుని సమస్తాన్ని సంపాదించుకున్నాడంట. తర్వాత చదువు. తర్వాత కుమారులను దోపుడు సొమ్ము కూడా సమస్తం సంపాదించేసుకున్నాడు. దేవుని స్తోత్రం. అంటే దోపుడు సొమ్ము అంటే దానికి అర్థం దోచుకొచ్చింది దాన్ని. దేవుని స్తోత్రం. ఇప్పుడు దోచుకుంటే ఊరుకుంటారా పోలీసులు? ఇప్పుడు దోచుకుంటే ఊరుకుంటారా? ఒక రాజ్యాంగం ఉంది, చట్టం ఉంది, పోలీసు వ్యవస్థ ఉంది మనకి. ఇప్పుడు వెళ్ళి పూర్వకాలం లాగా వెళ్ళి రాజ్యం మీద పడిపోయి ఒక రాజ్యం మీద దోసేసుకుంటాం అన్నారనుకో, వెంటనే వచ్చేస్తారు అక్కడికి. ఎవరో పోలీసు వ్యవస్థ. నిజంగా పోలీసు వ్యవస్థ చాలా 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 మంచిది. ఆమెనానండి. ఎందుకో తెలుసా? ఇప్పుడు ఏదైనా గొడవ జరుగుతుంది, నువ్వు వెళ్ళి ఆగండ్రా కొట్టుకోకండి రే అన్నావు అనుకో, లాగిపెట్టి నేను కొడతారు, చమ్మి పెట్టాలి ముందు. అదే అన్నీ ఫోన్ చేస్తే పోలీసులు వస్తే కొడతారా? వాళ్ళని కొడతారా? ఒక కాకిని కొడితే 100 కాకులు వస్తాయి అన్నట్టుగా ఒక కాకి జోలికి వెళ్తే 100 కాకులు వస్తాయి. అక్కడ ఏ కాకులు? కాకి పోలీస్ డిపార్ట్మెంట్. నిజంగా పోలీస్ డిపార్ట్మెంట్ యేసునామములో దీవించబడును గాక. వాళ్ళు నిజంగా వాళ్ళు ఉండటం చాలా మంచిది. వాళ్ళు ఉండటం మూలన లాండ్ ఆర్డర్ చాలా కంట్రోల్లో ఉంటుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే అక్కడికక్కడ గొడవలు ఏమైనా జరుగుతున్నప్పుడు అన్నీ పోలీసులు వస్తున్నారు అనేసరికి ఎటువంటి పారిపోతారు. దేవుని స్తోత్రం. ఇక్కడ దావీదంట సమస్తాన్ని సంపాదించుకున్నాడంట. ఆ యొక్క దోపుడు సొమ్ము కూడా మరలా సంపాదించుకున్నాడంట. అందుకే నీ జీవితంలో శ్రమ వచ్చినప్పుడు ఏం చేయాలంటే, దావీదు ఎలాగైతే తన దేవుడైన ప్రభువుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడో ముందు దేవుని వైపు చూడాలి. ఆమేనండి. తర్వాత ఏం చేయాలి? నువ్వు తెలివైన వాడివైతే
వెంటనే అయ్యో నా కోసం ప్రార్థన చేసే నాయకుడు ఉన్నాడు, వెంటనే ఒక మాట చెప్దామని. ఇప్పుడు ఆమె ఎలా ఫోన్ చేసి అలా మనవడు కోసం చెప్పిందో అలాగే వెంటనే ఫోన్ చేసో లేకపోతే వచ్చో వెంటనే అయ్యగారు ఇలా ఉందండి పరిస్థితి అని చెప్తే, ఎందుకంటే సేవకుడు ప్రార్థన దేవుడు చాలా త్వరగా ఆలకిస్తాడు. ఆమె నన్ను చాలా త్వరగా వచ్చేద్ద జవాబు, నాకు తెలిసి ఆ విషయం. దేవుని స్తోత్రం. దేవుడి కొద్ది వాక్యం దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం ప్రభు సన్నిధిలో. ప్రభా ఇదిగో ఆయన నిశ్చయంగా నీ మొరను ఆలకించి కరుణిస్తాడంట దేవుడు. ప్రభా నా మొర్ర ఆలకించే దేవుడు అయ్యా, అయ్యా నా మొర్ర ఆలకించే దేవుడు. ఇదిగో నా పేరు పెట్టబడిన జనులు నన్ను వెతకాలి అంటున్నాడు దేవుడు. ఇదిగో తగ్గించుకోవాలి అంటున్నాడు దేవుడు. చెడు మార్గాలను విడిచిపెట్టాలి అంటున్నాడు దేవుడు. ఇదిగో చెడు మార్గాలను విడిచిపెట్టినప్పుడు నేను నీ పాపాన్ని క్షమిస్తాను అంటున్నాడు దేవుడు. ఇదిగో నేను నేను స్వస్థపరుస్తాను అంటున్నాడు దేవుడు. ఇదిగో కనాను కుమార్తె అంటాను ప్రభా, నాయనా దావీదు కుమారుడా యేసయ్యా నన్ను కరుణించయ్యా అని ఏడుస్తుంది కనాను కుమార్తె. కనాను స్త్రీ వచ్చి ఒక కన్నీరాలు వచ్చి ప్రభు దగ్గరికి వచ్చి మాట్లాడితే, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించయ్యా. ప్రియమైన తల్లి, ప్రియమైన చెల్లి, ప్రియమైన సహోదరుడు, ప్రభు సన్నిధిలో ఇదిగో దావీదు కుమారుడా నన్ను కరుణించయ్యా అనగలవా నీవు? ఇదిగో దేవుడు అక్కడ స్పందించకుండా ఉన్నప్పుడు మరి ఎక్కువగా ఇస్తున్నట్టు, అయ్యా నన్ను కరుణించయ్యా. అయ్యా కుక్క పిల్లలు కూడా ఇదిగోనైనా రొట్టె ముక్కలు తింటే కదా ఆయన. అయ్యా నా స్వభావం నిశ్చింది అట్లాంటిదేనాయన, నా బిడ్డలు కూడా అట్లాంటి వాళ్ళే ప్రభా. అయ్యా నన్ను క్షమించండి బాబు, నన్ను మన్నించండి బాబు అని అడిగింది యేసు ప్రభు దగ్గరికి వచ్చి. అమ్మా దేవుడి సన్నిధిలో నువ్వు తగ్గించుకుంటే దేవుడు నేను ఇదిగో తగ్గింపుతో కూడిన ప్రార్థన అంటే దేవుడికి చాలా ఇష్టం. విధేయత కలిగి ఎవరైతే ఉంటారో వాళ్ళ దేవుడికి చాలా ఇష్టం. ప్రభానికి వందనాలయ్యా, ప్రభానికి స్తోత్రాలయ్యా. ఇదిగో ఇశ్రాయేలీయులు ఐగుప్తులో ఇదిగో ఫరో యొక్క సైన్యం ఇదిగో ఐగుప్తీయులు పెట్టే శ్రమలు తట్టుకోలేక ఇదిగో దేవుడికి మొరపెట్టారంట. ఆ మొరలు పెట్టినప్పుడు దేవుడు వారిని విడిపించడానికి సాక్షాత్తు ఆయన సేవకుడైన మోషేని అక్కడ పంపాడు దేవుడు. ఇదిగో నిన్ను విడిపించడానికే దేవుడు ఇక్కడ సేవకులు ఉంచాడు. ఇదిగో నీకు సహాయం చేయడానికే దేవుడు ఇక్కడ సేవకులు ఉంచాడు. ఇదిగో నీ పక్షాన విజ్ఞాపన చేయడానికే దేవుడు ఆయన సేవకులు ఇక్కడ ఏర్పరిచాడు. ప్రభానికి వందనాలయ్యా, ప్రభానికి స్తోత్రాలయ్యా, ప్రభానికి స్తుతులు ప్రభా. అయ్యా నాకు సహాయం నీవేనయ్యా, అయ్యా నా ఆధారం నీవేనయ్యా, అయ్యా నా ఆశ్రయం నీవేనాయన, అయ్యా నా జీవితంలో సమస్య నీవేనాయన. అయ్యా నీవు తప్ప నాకు వేరొక ఆధారం లేదయ్యా. అయ్యా నా బలం నీవేనాయన, అయ్యా నా దేవుడు నీవేనాయన. దావీదు కుమారుడా యేసయ్యా నన్ను కరుణించయ్యా, యేసయ్యా నన్ను కరుణించయ్యా, యేసయ్యా నన్ను కరుణించయ్యా. యేసయ్య పెట్టిన పరీక్షలో కనాను స్త్రీ గెలిచింది. కనాను స్త్రీ తన కుమార్తెని పొందుకుంది. తన కుమార్తెని ఇదిగో దురాత్మ నుంచి విడుదల పొందుకుని స్వస్థత పొందుకుంది. ఇదిగో యేసయ్య పెట్టిన పరీక్షలో నువ్వు గెలుస్తావా? గెలిచేటట్టుగా ప్రార్థించు. ప్రభా నన్ను గెలిపించగలిగిన వాడు నీవేనయ్యా, నన్ను గెలిపించగలిగిన